Good morning, children. This is Guru Raghavendra Banking Coaching Center, Nandyal. Children, నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణము మనకున్నటువంటి దేశంలో 43 గ్రామీణ బ్యాంకులకు క్లరికల్ మరియు పిఓ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి మీతో కాస్త మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. దిస్ ఈజ్ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, నంద్యాల. ఈ ఆర్గనైజేషన్ 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుమారుగా ఈ 36 ఏళ్ల కాలంలో దరిదాపులో 41,502 మందికి ఎంప్లాయ్మెంటు ఇవ్వడము జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ ఇది లైఫ్ టైం కోచింగ్ ఇక్కడ డిజిటల్ క్లాసెస్ ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతూ ఉంటుంది. మా అబ్బాయి ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మా అబ్బాయి ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఆఫీసరు. సో మేము ఇద్దరము, మాతో పాటు ఇంకొక 5 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 350 సీట్స్తో ల్యాబ్ ఉంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 5:30 వరకు మీరు ల్యాబ్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి 15,300 ఫీజు కట్టినట్లయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ, జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజు మీదనే మేము మీకు సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాస్టల్ ఫీజు వచ్చేసి నంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ సపరేట్, జెంట్స్ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా ఒక 500 హాస్టల్స్ ఉంటాయి. సో మీకు నెలకు 3,200 నుంచి 3,500 వరకు కలెక్ట్ చేస్తారు. బోర్డింగ్, లాడ్జింగ్, ఫుడ్, బెడ్ అన్ని ఫెసిలిటీతో మీకు సౌకర్యం ఇవ్వడము జరుగుతుంది. సో ఇవి మీరు గమనించాలి. ఇకపోతే ఇక్కడ బేసిక్స్ అనేటువంటివి కంటిన్యూస్గా 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ బేసిక్స్ ఎవ్రీడే మార్నింగ్ 6:30 to 7:30 ఇంగ్లీష్ బేసిక్స్ ఎంటైర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేయడం జరుగుతుంది. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఆర్టికల్, టెన్సెస్, కాంకర్డ్, వర్బ్ అన్నీ కంప్లీట్గా జరుగుతుంది. ప్రతిరోజు మీకు 10:30 to 1 o'clock ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టి మీరు కట్టే ఫీజులోనే ఫ్రీగా మీకు 20 to 24 పేజెస్ బుక్లెట్ ఒకటి ఆఫ్లైన్ మోడ్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆ బుక్లెట్ మోడ్లో ఉన్నటువంటి ఈరోజు ఎగ్జామ్ జరిగిన దానికి రేపటి దినం 7:45 నుంచి 9:30 వరకు మీకు ఇంగ్లీష్ పేపర్ డీటెయిల్డ్గా ప్రిలిమ్స్, మెయిన్స్, రౌండ్ ద ఇయర్ 365 డేస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మీరు గమనించాలి. దెన్ 365 డేస్ అర్థమెటిక్, బేసిక్స్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ కంటిన్యూస్గా 365 డేస్ క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 2:45 నుంచి 4 o'clock వరకు ఇలా చూపించినటువంటి సింప్లికేషన్స్, నంబర్ సిరీస్, ప్రాబబిలిటీ, నంబర్ సిస్టమ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, ఏజెస్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, టైం వర్క్, టైం డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పైప్స్ అండ్ సిస్టమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, అలిగేషన్ అండ్ మిక్చర్స్, ఇలా కంప్లీట్గా 18 చాప్టర్స్ రౌండ్ ద ఇయర్ 2:45 to 4 PM జరుగుతూనే ఉంటుంది. కంప్లీట్గా ఈ 18 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి 3 months పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ సైకిల్లో నీకు అర్థం కాకపోతే సెకండ్ సైకిల్ కూడా మళ్ళీ క్లాసెస్ అటెండ్ కావచ్చు. బేసిక్స్ లేవని ఊరికి పుకారు పుట్టిస్తున్నారు, అది నమ్మొద్దు. దెన్ మరి ప్రతిరోజు మీకు 10:30 to 1 o'clock ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతామని చెప్పాం. అందులో ఉన్న క్వాంటిటీ యాప్టిట్యూడ్ పేపరు ప్రతిరోజు మళ్ళీ 4:15 to 5:15 కంపల్సరీగా 35 క్వశ్చన్స్ ట్యూటర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఓ సైడ్ బేసిక్ జరుగుతుంటుంది, ఓ సైడ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ 365 డేస్ రీజనింగ్ కూడా 365 డేస్ ఉంటుంది. ఏ టైంలో ఉంటుంది? ఈవినింగ్ 5:30 to 6:45 బేసిక్స్ కమ్ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. జనరల్గా బేసిక్స్ 12 చాప్టర్స్గా తీసుకోవచ్చు మనం. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్ అని, సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ అని, సిల్లాజియమ్స్ అని, ఫజిల్స్, అట్లాగే ఫ్లోర్ పజిల్స్, డైరెక్షన్స్ విత్ డిస్టెన్స్, కోడింగ్, డీకోడింగ్, లెస్సర్ దాన్ గ్రేటర్ దాన్ పజిల్స్, మంత్ అండ్ వీక్లీ పజిల్స్, ఇన్పుట్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ప్రతిరోజు ఒక్క ఐటమ్ను బేసిక్ క్లాస్ తీసుకొని ఆ తర్వాత అదే రోజు ఆఫ్లైన్లో పెట్టినటువంటి పేపర్ కంప్లీట్గా రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఈజ్ ఏ 365 డేస్ అఫైర్. అంటే 365 డేస్ బేసిక్స్ ఉంటాయనేది మీరు గమనించాలి. దెన్ 365 డేస్ మెయిన్స్ ఎగ్జామినేషన్, రీజనింగ్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 365 డేస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎప్పుడు? ఈవినింగ్ 7 o'clock to 8:30 ప్రతిరోజు 1.5 hour ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషను ఫర్ మెయిన్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటీ డీటెయిల్డ్గా ఎవ్రీ డే ఈవినింగ్ 7 to 8:30. అంటే దీని అర్థమైంది, బేసిక్స్ ఉంటాయి, డైలీ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, డైలీ బేసిక్స్
మార్నింగ్ ఇంగ్లీష్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెషన్ రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది, అట్లాగే మార్నింగ్ ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ రీజనింగ్ అర్థమెటిక్ ప్రిలిమ్స్ పేపర్తో పాటు నైట్ 7 to 8:30 మెయిన్స్ మీకు రీజనింగ్ క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది 365 days అఫేర్ కాబట్టి దయచేసి గమనించాలి. దెన్ ఎస్ఎస్సి 365 days ఎస్ఎస్సి అండ్ రైల్వేస్కు మీకు చాప్టర్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి. ఇది క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత 3 months పాటు ముందు కంప్లీట్ చేసుకోవాలి. రీజనింగ్ బేసిక్స్, రీజనింగ్ అర్థమెటిక్ బేసిక్స్, ఇంగ్లీష్ బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటే ఒక 3 monthsలో మీకు రీజనింగ్ మీద, అర్థమెటిక్ మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అవగాహన వస్తుంది, కరెంట్ అఫైర్స్ మీద. 4th month నుంచి మీరు ఎస్ఎస్సి రైల్వేస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అది ఏ టైంలో? ఈవినింగ్ 4:15 to 5:15. ఎప్పటి నుంచి? 4th month నుంచి. కంప్లీట్గా 4th month నుంచి మీకు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ మీద ఒక ట్యూటరు 8 chapters 365 days ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాడు. ఆల్జిబ్రా, పవర్, సెట్స్, ఇండైసెస్, సీక్వెన్సెస్, సిరీస్, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలెండర్స్, ఇలా కంటిన్యూస్గా 365 days ఎస్ఎస్సి రైల్వేస్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి మేము టెలిగ్రామ్ యాప్లో ప్రతిరోజు 10 questions అప్లోడ్ చేస్తాం. ఇది కాకుండా SSGRBCC యాప్లో బ్యాంకింగ్ అవేర్నెస్ అనేటువంటి ఒక హెడ్డింగ్ పేరు మీద ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock to ఈవినింగ్ 6 o'clock 50 questions అప్లోడ్ చేసి ఎగ్జామ్ పెడతాం. ఇది కాకుండా ప్రతి ఈ మంత్ ఒక బుక్లెట్, సపోజ్ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, సో మే మంత్కు సంబంధించి జూన్ మంత్లో 10-15 తేదీల మధ్యన ఈ బుక్లెట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ మంత్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్కు ప్రతి వీక్ సాటర్డే 6 AM to 6 PM to 8 PM ఈవినింగ్ ఒక 2 hours కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. సండే మార్నింగ్ 7:30 to 9:30 ఒక క్లాసు, సండే ఈవినింగ్ 6 o'clock to 8 o'clock ఒక క్లాస్. అంటే వీక్లీ మీకు దరిదాపులా 2 hours 6 hours కరెంట్ అఫైర్స్, ఆ ప్రీవియస్ వీక్లో జరిగినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హిందూ పేపర్ ఒక ట్యూటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఇది ఇకపోతే ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనకు 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను ఈ మధ్యన ఇష్యూ చేశారు. దీనికి లాస్ట్ డేటు 27వ తేదీ. దీనికి ఒక కాంట్రా ఉంది. ఎవరు ఎలిజిబుల్? 18 to 28 years క్లర్క్స్, 18 to 30 years ఆఫీసర్స్. సో గ్రాడ్యుయేషను ఫైనల్ ఇయర్ రాసిన వాళ్ళు కూడా ఈ నెల 27వ తేదీ ముందు రిజల్ట్ డిక్లేర్ అయితే చాలు. సర్టిఫికేట్లు అవసరం లేదు. 6th sem ఈ సర్టిఫికేట్ ఇవన్నీ అవసరం లేదు. నువ్వు BA కావచ్చు, BCom కావచ్చు, BCA కావచ్చు, BBM కావచ్చు, కానీ అట్లాగే బీటెక్ కావచ్చు, ఎవరైనా బీఫార్మసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, BCA, BB అందరు ఎలిజిబులే. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. అయితే ఈ నెల 27వ తేదీ ముందు నీ రిజల్ట్ డిక్లేర్ అయి ఉండాలి. ఇకపోతే చక్కటి అవకాశం వచ్చింది. మన ఆంధ్రాకు 3 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గ్రామీణ బ్యాంక్, అట్లాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ 3 బ్యాంకులలో 274 క్లరికల్ వేకెన్సీస్ వచ్చాయి. చాలా చక్కటి అవకాశం ఇది. దెన్ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 420 క్లరికల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ కర్ణాటకకి వెళ్తే కర్ణాటక 2 గ్రామీణ బ్యాంకుల్లో 200 క్లరికల్ వేకెన్సీస్ ఉన్నాయి. చక్కటి అవకాశం ఇది మీకు. దెన్ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కు 3 గ్రామీణ బ్యాంకులు కలిపి 352 ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకు 225 వేకెన్సీస్ ఉన్నాయి. కర్ణాటకకు 386 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నా సలహా, ఈ ఇయర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బాగా ఇచ్చారు కాబట్టి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో ఎగ్జామ్ రాసుకోవడం బెస్ట్. లాస్ట్ ఇయర్ కేరళ గ్రామీణ బ్యాంక్ వెళ్ళారు. అక్కడ మలయాళం తెలక కేరళ గ్రామీణ బ్యాంకులో చాలా ఇబ్బంది పడుతున్నారు. మేనేజ్మెంట్ పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో రాసుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. ఇకపోతే ఇప్పుడే చెప్పాను మీకు, ఏజీ డిగ్రీ పాస్ అయితే చాలు. ఎనీ డిగ్రీ పాస్ అయితే చాలు, పర్సెంటేజ్ సంబంధం లేదు. క్లర్క్స్కి అయితే 18 to 20 years, ఆఫీసర్స్కి అయితే 18 to 30 years. అది కూడా ఏజ్ కూడా ఈ నెల 27/6/24 తేదీకి మీకు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు అయితే ఆఫీసర్స్కి అయితే 850 కట్టుకోవాలి. SC ST హ్యాండిక్యాప్డ్ అయితే 175 కట్టుకోవాలి. అదే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే మనకి OC OBC వారికి EWS అందరికి కూడా 850 కట్టుకోవాలి. SC ST ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 175 రూపీస్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ డేట్ ఈ నెల 27వ తేదీ.
ఇకపోతే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు, ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు. గ్రామీణ బ్యాంక్ క్లరికల్, గ్రామీణ బ్యాంక్ పిఓ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు నాన్న. 40 రీజనింగ్, 40 క్వాంట్ కాంబినేషన్ కాంపోజిట్ టైం ఇస్తాడు 45 మినిట్స్. ఇది ఇప్పుడు ఏదో డివిజన్ చేస్తామని అంటున్నారు నోటిఫికేషన్లో, చూడాలి మనం. దెన్ ఇకపోతే మెయిన్స్కి వెళ్ళినట్లయితే అటు ఆఫీసర్స్కి కానీ ఇటు క్లర్క్స్కి కానీ సేమ్ సిలబస్ నాన్న మీకు ఇలా ఉంటుంది. రీజనింగ్ 40 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, మీకు 2 hours టైం. ఇప్పుడు టైం బైఫర్కేషన్ సెక్షనల్ కట్ ఆఫ్ పెడతామంటున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇకపోతే ఈ ఇన్స్టిట్యూట్ 1989లో మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటి వరకు ఈ 36 ఇయర్స్లో అఫిషియల్గా 41,502 జాబ్స్ సెక్యూర్ చేయడం జరిగింది. ఇకపోతే గ్రామీణ బ్యాంక్స్లో అంటే ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి 2 గ్రామీణ బ్యాంకు కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి 3 గ్రామీణ బ్యాంకులు, తెలంగాణలో ఉన్నటువంటి 2 గ్రామీణ బ్యాంకులు, మొత్తం 3 + 4 7 గ్రామీణ బ్యాంకులలో మా ఇన్స్టిట్యూట్ నుంచి 6,739 క్యాండిడేట్స్ జాబ్ చేస్తున్నారు. 6,739 మంది క్లర్క్స్ ఆఫీసర్స్గా జాబ్ చేస్తున్నారు. ఈ విషయం మీరు గమనించాలి. ఇది నాన్న. ఇకపోతే ఇక్కడ ఏంటి, ఇక్కడ 4 ఆడిటోరియంస్ ఉన్నాయి. 4 ఆడిటోరియంస్లో అంతటా కూడా మీకు డిజిటల్ సిస్టంలో స్క్రీన్ ఉంటుంది. ఈ డిజిటలైజేషన్లో మీ క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ట్యూటర్ దగ్గర ఒక పేపర్ ఉంటుంది, మీ దగ్గర ఒక పేపర్ ఉంటుంది. ఇక్కడ ట్యూటరు రాస్తూ ఉంటే అక్కడ అక్కడ మీకు స్క్రీన్ మీద ఈ సోషల్ టోటల్గా ప్రాబ్లం అంతా సొల్యూషన్తో సహా అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ బేసిక్స్, డైలీ ఆఫ్లైన్ ఎగ్జాము, డైలీ మెయిన్ ఎక్స్ప్లెనేషను, డైలీ బేసిక్స్ ఎక్స్ప్లెనేషను పేపర్ వైజ్గా, చాప్టర్ వైజ్గా ఉంటుంది. ఇక్కడ రైల్వేస్కి, ఎస్ఎస్సి కూడా క్లాసెస్ ఉంటాయి. ఇది మీరు గమనించాలి. దెన్ నెక్స్ట్ ఇకపోతే ఎస్జిఆర్బిసిసి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఇది బెస్ట్. ఒకసారి మీరు 15,300 ఫీజు కడితే జాబ్ వచ్చేంతవరకు ఇదే ఫీజు. నువ్వు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. జాబ్ రావడం అనేది 6 months, 1 year, 1.5 year, 2 years అనేది నీ యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లైఫ్ టైప్ మెంబర్షిప్ 365 days మీకు × 7 2,555 hours క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు 7 to 8 hours క్లాసెస్ ఉంటాయి. 700 ఆఫ్లైన్ గ్రాండ్ టెస్టులు ఫర్ ఇయర్ పెడతారు. 500 ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు ల్యాబ్కి వెళ్ళి రాసుకోవచ్చు. ల్యాబ్లో 350 సిస్టమ్స్ ఉంటాయి. ఇకపోతే డిజిటల్ క్లాసెస్, అట్లాగే 350 సీటర్ కంప్యూటర్ ల్యాబ్ విత్ ఏసీ ఫెసిలిటీ. అడ్మిషన్ ఫీజు చెప్పాను, ఒకసారి 15,300 కడితే జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజు. ఇక నెక్స్ట్ పోతే ఇక వీక్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయని కొంతమంది అడుగుతున్నారు. మండే ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ బార్ పీఓ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 1 hourలో చేసుకోవాలి. దెన్ ట్యూస్డే ఎస్బీఐ ఆర్ ఐబీపీఎస్ క్లరికల్ బార్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరి దాంతోపాటు ఒకటి ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లరికల్ బార్ పీఓ ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ మీకు తెలుసు, 1 hour టైం. వెడ్నెస్డే మళ్ళీ ఎస్బీఐ బార్ ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటి, ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్ బార్ పీఓ ఎగ్జామ్ ఒకటి, ప్లస్ రైల్వే ఎన్టీపీసీ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. థర్స్డేకి వచ్చే లోపల మళ్ళీ ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్స్ పీఓ మెయిన్ ఎగ్జాము, ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 కాకుండా టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రైడేకి వచ్చే లోపల మళ్ళీ ఎస్బీఐ ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్ ప్లస్ ఆర్ఆర్బి క్లరికల్ పీఓ ప్రిలిమ్స్ ప్లస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఆర్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సాటర్డేకి వచ్చే లోపల మళ్ళీ ఎస్బీఐ ఐబీపీఎస్ క్లరికల్ ప్రిలిమ్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లరికల్ పీఓ ప్రిలిమ్స్, రైల్వేస్ ఎన్టీపీసీ టైర్ 2. అంటే దీని అర్థం ఏంటి, వీక్లో మండే థర్స్డే మెయిన్ ఎగ్జామ్ ఆర్ఆర్బి క్లరికల్ పీఓ మెయిన్ ఎగ్జామ్, 2 మెయిన్స్ ఎగ్జాము. ఆ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఈవినింగ్ 7 to 8:30 డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. మరి అట్లాగే ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే ఒక ఎస్బీఐ ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జాము, ఒక ఆర్ఆర్బి క్లరికల్ పీఓ ఎగ్జాము ఉంటుంది. దానికి ఈవినింగ్ అవర్స్లో రీజనింగ్ క్వాంట్ ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఇకపోతే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి టైర్ 1, ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1, ఎన్టీపీసీ టైర్ 1,
CGL టైర్ 2, SSC CHSL టైర్ 2, NTPC టైర్ 2కు సంబంధించినటువంటి పేపర్లు ఎక్స్ప్లెనేషన్తో సహా యాప్లో అప్లోడ్ చేయడము జరుగుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి? నైట్ 8:30 క్లాస్ అయిపోతుంది. రూములకు 9 o'clock వెళ్ళి మీరు డిన్నర్ ఫినిష్ చేసుకొని మీ పేరెంట్స్తో ఒక 5 నిమిషాలు మాట్లాడి నైట్ 9 o'clock ఆర్ 9:15 మళ్ళీ ఇన్స్టిట్యూట్కి రావాలి. ఇన్స్టిట్యూట్లో ఇండియాలో ఎక్కడ లేనంతలుగా మీకు ఎకరాలు ఆడిటోరియంస్ ఉన్నాయి. ఆ ఆడిటోరియంస్లో కూర్చొని మీరు ఒక్క ఫ్రెండ్తో కూర్చొని ఆ రోజు పేపర్ కంప్లీట్గా అది క్లరికల్ పేపర్ కావచ్చు, PO పేపర్ కావచ్చు, SSC పేపర్ కావచ్చు, RRB పేపర్ కావచ్చు, కంప్లీట్గా డిస్కస్ చేసుకోవాలి. అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. SSCకి RRBకి సంబంధించి ఎక్స్ప్లెనేషను మీకు యాప్లో ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటే నైట్ 9 to 11:45కు ఆ పేపర్ అంతా కంప్లీట్ చేసుకొని 12 o'clock బాయ్స్ అయితే ఆడిటోరియంలోనూ పనుకొని పొద్దున 5 o'clock లేచిపోయి ఆ రూమ్కి వెళ్ళిపోయి నేచర్ కాల్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ఆడిటోరియంస్ రావచ్చు. ఇక్కడికి వచ్చి స్టడీ హాల్స్ అని, రామాలయాలని, పార్కులని, రోడ్లమ్మడి తిరుగుతా కూర్చుంటే ఉపయోగం ఏమీ ఉండదు. ఇది మీరు గమనించాలి, జాగ్రత్త. సో పేరెంట్స్ తినగానక మీకు నెలకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాసులకు అటెండ్ కాకుండా NGO కాలనీ రోడ్ల మీద లైక్ స్ట్రే డాగ్స్ ఊర కుక్కల వలె తిరుగుతూ ఉంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మేమేమీ చేయలేము. ఈ ఇయర్ మీకు జూన్లో గ్రామీణ బ్యాంక్ క్లరికల్ PO నోటిఫికేషన్ వచ్చింది. జూలైలో 11 నేషనలైజ్ బ్యాంక్ క్లరికల్ PO నోటిఫికేషన్ వస్తుంది. జూన్లోనే SSC CGL నోటిఫికేషన్ ఉంది. జూన్లోనే SSC MTS నోటిఫికేషన్ ఉంది. సెప్టెంబర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా POs 2,500 వేకెన్సీస్కు నోటిఫికేషన్ వస్తూ ఉంది. అక్టోబర్లో 12,500 క్లరికల్కి నోటిఫికేషన్ ఉంది. సెప్టెంబర్లో LIC అసిస్టెంట్ నోటిఫికేషన్ వస్తూ ఉంది. సెప్టెంబర్లో రైల్వేస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ నోటిఫికేషన్ వస్తూ ఉంది. వీటన్నిటికి కూడా ఏమున్నాయి చెప్పండి? మీరు చదివిన చదువుతో సంబంధం లేదు. రీజనింగ్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్టాటిక్ GK, కరెంట్ అఫైర్స్ ఇవి మీరు ఎక్విప్ చేసుకోవాలి. ఇక్కడ మేము ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతాం. ఇది కాకుండా నైట్ 9 to 11 మళ్ళీ గ్రాండ్ టెస్టులు పెడతాం. ఈ గ్రాండ్ టెస్టులు మీ సెల్ ఫోన్ ద్వారా మీ రూమ్లలో హాస్టల్లో కూర్చొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ డే దాని కటాపులుగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. తప్ప దయచేసి ఇక్కడ బేసిక్స్ లేవని, లేనిపోయినంత అక్కడ గ్యాదరింగ్ ఎక్కువని, లేనిపోని ప్రాపగేషన్ చేసి ఇన్స్టిట్యూట్ని బదలా చేయొద్దండి. దయచేసి ఇక్కడ గొడ్డు చాకిరీ చేయాలి. యూ మస్ట్ వర్క్ లైక్ ఏ బాండెడ్ లేబర్ మాదిరి వర్క్ చేస్తేనే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు బయటికి రాగలుగుతారన్న విషయాన్ని గమనిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, స్టూడెంట్స్ గమనిస్తారని, కోఆపరేట్ చేస్తారని, మీరు తొందరగా ఎగ్జామ్కి అప్లై చేసుకొని నంద్యాలకు వచ్చినట్లయితే మీ భవిత బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Yes, Nana. So finally, I wish you all the best. Thank you.